నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మత్స్యకారులకి జీవనోపాధితో పాటు టూరిజం కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక నిజాంపట్నం దిండి వరకు అతిపెద్ద బీచ్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సముద్ర ముఖద్వారం మొగ్గ నుంచి బోట్లు సులభంగా వచ్చి వెళ్లేందుకు రివిట్మెంట్ వాల్స్ నిర్మాణం చేపట్టారు. వీటి పనులు సైతం పూర్తి కాలేదు. మొగ సామర్థ్యం పెరగడంతో మచిలీపట్నం, కాకినాడ వంటి సుదూర ప్రాంతాల బోట్లు కూడా నిజాంపట్నం వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే రివిట్మెంట్ వాల్స్ నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేకపోయినా పనులు పెండింగ్లో ఉండడంతో హార్బర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాని పరిస్థితి. మొగ దగ్గర నుంచి ఏదైతే జట్టి వద్ద వరకు వెళ్ళే రివిట్మెంట్ వాల్స్ కూడా అంతే ముఖ్యమైనవి. ప్రస్తుతం మనం ఈ రివిట్మెంట్ వాల్ దగ్గర ఉన్నాము. మనం చూడొచ్చు, ఈ రివిట్మెంట్ వాల్ని చాలా పటిష్టాత్మకంగా కూడా నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా మొగ సామర్థ్యం పెంచడం వల్ల పెద్ద బోట్లు కూడా సముద్రంలోకి సులభంగా వెళ్ళి సులభంగా ఈ జట్టి వరకు రావడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రివిట్మెంట్ వాల్స్ నిర్మాణం అయితే జరిగింది. గత ప్రభుత్వంలో మొదలైన ఈ వాల్స్ నిర్మాణం దాదాపుగా పూర్తవచ్చింది. అయితే ఇంకా కొంత బ్యాలెన్సింగ్ వర్క్ అయితే మాత్రం మిగిలి ఉంది. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయితే సహజ సిద్ధంగా ఏర్పడిన అతిపెద్ద బీచ్ కూడా ఇక్కడ అందుబాటులోకి రానుంది. మత్స్యకారులకు జీవనోపాధితో పాటు స్థానికులకు పర్యాటక రంగ అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. నిజాంపట్నం నుంచి దిండి వరకు అతిపెద్ద బీచ్ అందుబాటులోకి వస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సి ఉంది. పర్యాటక రంగాన్ని పరిశ్రమగా గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం హార్బర్ నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలన్నీ కూడా పూర్తయితే ఇక్కడ మనకి ఏదైతే నిజాంపట్నం నుంచి దిండి పంచాయతీ వరకు సాహసిద్ధంగా ఏర్పడిన బీచ్ కూడా అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. ఇదంతా కూడా ఒక పెద్ద దాదాపు కిలోమీటర్ల మేర ఉన్న పెద్ద బీచ్. ఈ బీచ్ని కనుక పూర్తిగా అభివృద్ధి చేస్తే పర్యాటకులకు పెద్ద సంఖ్యలోకి రావచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు బాపట్ల జిల్లాలో సూర్యలంక మాత్రమే అతిపెద్ద జిల్లాలో ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చే సూర్యలంక బీచ్కి పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనుక ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలను పూర్తయితే ఇక్కడ వరకు కూడా రోడ్డు వస్తుంది. అదేవిధంగా ఈ బీచ్ని కూడా పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావచ్చు. ఎందుకంటే దాదాపుగా చాలా పెద్ద ఎత్తున తీర ప్రాంతం ఉంది. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది. కాబట్టి ఈ నిర్మాణాలను పూర్తి చేసి బీచ్ని కూడా అభివృద్ధి చేయాలి. అదేవిధంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్టయితే పర్యాటక రంగం కూడా ఇక్కడ పూర్తిగా అభివృద్ధి చెందుతుందని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. బీచ్ దగ్గరకు చేరుకోవాలంటే సముద్రంలోకి వెళ్లే చిన్న పాయ దగ్గర శాశ్వత వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. ఫిషింగ్ హార్బర్ టెండర్లలో ఈ వంతెన ఉందన్న సమాచారం లేదు. దీంతో అదనంగా నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాల్సి ఉంది. వంతెన నిర్మాణం పూర్తయితేనే పర్యాటకులు బీచ్కు చేరుకునే అవకాశం ఉంటుంది. మంత్రి అనగానే ప్రత్యేక దృష్టి సారించి వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతుందో అందులో భాగంగానే ఇక్కడ బ్రిడ్జి కూడా ఏర్పాటు చేయాలని స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది కనుక పూర్తయితే ఇక్కడ పూర్తిగా పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనేది స్థానికుల మాట. హార్బర్ నిర్మాణంతో పాటు మత్స్యకారులు తమ వలలను రిపేర్ చేసేందుకు ప్రత్యేక షెడ్ నిర్మాణం చేయించాలంటున్నారు మత్స్యకారులు. బోట్లు యాంకర్ చేసేందుకు పూర్తి స్థాయిలో వసతులు అందుబాటులోకి వచ్చాయని, వాటితో పాటు వేటకు అనుబంధంగా ఉండే ఇతర విభాగాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలంటున్నారు. నా పేరు నాయుడు గోపి అండి. నిజాంపట్నం ఫైబర్ బోట్ ఓనర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అయితే ఈ నిజాంపట్నం పోర్టుకు సంబంధించి స్థానికంగా ఎఫ్ఎం బోట్లు ఒక 200 ఉన్నాయండి. అలాగే ఎంఓ బోట్లు, ఫైబర్ బోట్లు అంటారు. ఎంఓనే ఫైబర్ బోట్లు, ఫైబర్ తెప్పలు అంటారు. అవి ఒక 300 చిల్లర ఉన్నాయండి. మొత్తం ఒక 500 దాకా ఈ పోర్టుకు సంబంధించి స్థానికంగా ఇక్కడ యాడ్ చేయడం జరిగిందండి. ఒకేసారి యాంకర్ చేసుకోవటానికి కూడా ఉండదులండి. అంటే ఫిషింగ్స్ కొన్ని వెళ్తుంటాయి, కొన్ని వస్తుంటాయి, కొన్ని వెళ్తుంటాయి, వస్తుంటాయి. వన్ వీక్ ఒక బోట్ వస్తే ఒక 1 వీక్ అయిన తర్వాత కొన్ని వస్తాయి. కనుక అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు. నిజాంపట్నంలో ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని మత్స్యకారులు ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. 450 కోట్ల రూపాయలతో ప్రారంభమైన పనులు
ప్రస్తుతం అయితే 50-60% వరకు పూర్తయ్యాయి. మిగతా పనులను కూడా పూర్తి చేసి అతి త్వరగా ఈ మొత్తం ఫిషింగ్ హార్బర్ని అంతా కూడా అందుబాటులోకి తీసుకురావాలని మత్స్యకారులు అయితే వేడుకుంటున్నారు. ప్రభుత్వం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జెట్టి నిర్మాణం పూర్తయింది కాబట్టి మిగతా ఏదైతే బ్యాలెన్సింగ్ వర్క్ ఉందో దాన్ని కూడా పూర్తి చేసి ఏదైతే ఈ ఫిషింగ్ హార్బర్ని మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావాలని వీరంతా కూడా ప్రార్థిస్తున్న నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ నాగరాజు, టీవీ9 నిజాంపట్నం, బాపట్ల జిల్లా.